గారు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వల్లకాటి రాజకుమార్ గారికి సన్మానం చేస్తున్నారని గట్టి చెప్పట్లండి. ఇది పద్మశాలి సంఘం బోడుప్పల్ వారి వృధాభక్తితో చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు బోడుప్పల్లో ఒక పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశాన్ని తీసుకుని వచ్చినటువంటి ఒక మన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సాయినామృతం గారిని కూడా వచ్చిన ముఖ్య అతిథులు పద్మశాలి సంఘం బోడుప్పల్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఒక్కసారి గట్టి చెప్పండి. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షులైనటువంటి ఒక శ్రీ వరకాల వెంకట స్వామి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా గట్టి చెప్పడం ఆహ్వానిస్తున్నారు. గట్టి చెప్పండి. మరి అదేవిధంగా మన పద్మశాలి సంఘం బోడుప్పల్లో ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు 120 మంది సభ్యులను సంక్షేమ సభ్యులుగా చేర్చుకున్నటువంటి ఒక సంక్షేమ సంఘము ఎంతో ఉన్నత స్థాయిలో ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటిది. మరి ఆ సంక్షేమ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు ఈ యొక్క హ్యాండ్ లోన్స్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర చిట్టి కార్యక్రమాలు కూడా నడిపిస్తున్నటువంటి ఒక మన సంక్షేమ సంఘ యొక్క అధ్యక్షులు వారినటువంటి ఒక శ్రీ దోర్నాల విజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా గట్టి చెప్పడంతో ఆహ్వానిస్తున్నారు. కార్యదర్శి అయినటువంటి యొక్క మన కవి శ్రీ వడ్డేపల్లి రసికరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. రాసేటువంటి యొక్క కోశాధికారి అయినటువంటి యొక్క శ్రీ ప్రియాల ఉపేందర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టి చెప్పండి. ఏర్పాటు చేసి ఈరోజు అనేక కార్యక్రమాలలో మనం ముందున్నాం. ఈరోజు మన యొక్క కులాన్ని బలం పరుచుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క కులం బలంగా కావాలంటే దానికి కావాల్సింది ఏంటంటే ధనం మూలం ఇదం జగత్, పైసా పరమాత్మ. మరి అలాంటి యొక్క పైసల యొక్క సృష్టిని మనము చెయ్యాలి అంటే గనక తలా ₹1 వేస్తేనే అది ₹100 అవుతుంది. ఒక ఆలోచనతోని సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఒక సభ్యత్వం తీసుకోవాలంటే ₹500 అనే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మరి ఒక గొప్ప ఆచరణలో తీసుకొచ్చినటువంటి ఒక మన సంక్షేమ సంఘం సలహాదారులైనటువంటి శ్రీ కోమాకల సమ్మయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా గట్టి చెప్పడంతో ఆహ్వానిస్తున్నారు. మరి క్రితమే పద్మశాలి సంఘం బోడుప్పల్ నుంచి కూడా ఒక యువజన సంఘం అనేది ఉండాలి. మరి యువజన సంఘాన్ని ప్రేరేపితం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క ఉపన్యాసాల ద్వారా ఉత్తేజం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో మన యొక్క పద్మశాలి సంఘం బోడుప్పల్ నుంచి యువజన సంఘ విభాగానికి అధ్యక్షులుగా మనం ఎన్నుకోవడం జరిగింది. వారు ఎవరో కాదండి, మొన్న ఎలక్షన్ లో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి మన శ్రీ సాయిని నవీన్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిన వ్యక్తి కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్న గట్టి చెప్పట్లు అండి. మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ వల్లకాటి రాజకుమార్ గారిని మన యొక్క సంఘ అధ్యక్షుల్ని వరకాల వెంకటస్వామి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నానండి. మరి సంక్షేమ సంఘం కూడా ఒక రీతిని గతిని తెలియజేసినటువంటి ఒక వ్యక్తి, మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి. నేనేమి చేసుకోలేకున్నా కూడా మన యొక్క కుల సంఘం అనేది అభివృద్ధిలో ఉండాలనేటువంటి ఎప్పటి నుంచో ఒక బలమైన కోరికతోని ఆకాంక్షతోని సేవ చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరో కాదండి, మన శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి దగ్గరికి మన ఈరోజు ఉన్నటువంటి ఒక వేదిక మీద పెద్దలందరూ వచ్చి కూడా ఆ యొక్క ధూపం కానీ కొబ్బరికాయ కానీ కొట్టి అక్కడి నుంచి మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం అనేసి ఒక్కసారి వారికి కూడా మన ఘనస్వాగతం అంటారు. మధు అధ్యక్ష
దయచేసి యథాస్థానంలో ఉంటే మన యొక్క రాష్ట్ర అధ్యక్షుల వారి ఒక ఫోటో కూడా తీసేసుకుంటే అడవులు లేకుండా ఉంటుంది. ఆవిష్కరణ ఇప్పుడే మన పీఠాన్ని కూడా అధ్యక్షుల వారు ఇచ్చేసినారు. గట్టి చెప్పండి. సార్ అందరూ చాలా ఒకటి ఫోటోస్ జనవరి ఒకటి జనవరి